మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే ఆత్మఫలాల్లో 5వది దయాళత్వం, కైండ్నెస్. దయాళత్వం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కీర్తనల గ్రంథంలో అనేక మార్లు దేవుని గురించి ఏం వ్రాయబడి ఉంటుంది అంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని వ్రాయబడి ఉంటుంది. యెహోవా దయాళుడండి, ఆయన కృప మన పట్ల నిరంతరం ఉంటుంది. ఆయన దయా దాక్షిణ్యపురుడు. మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ క్షణం మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప మాత్రమే, ఆయన దయ మాత్రమే. అలాగే సమూయేలుకు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయం 26వ వచనంలో ఏముంటుందంటే, దయగల వారి ఎడల నీవు దయ చూపించువాడవు. దయగల వారి ఎడల దేవుడు దయ చూపిస్తాడు. మనం ఇతరుల పట్ల దయ కలిగి ఉండము, కానీ దేవుని దయ కోరుకుంటూ ఉంటాము. దేవుడు మన పట్ల ఎలాగైతే దయ చూపిస్తున్నాడో మనం కూడా ఇతరుల పట్ల ప్రేమ, దయ, జాలి, కరుణ కలిగి నడుచుకోవాలి. అలాగే విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనంలో ఏం రాయబడి ఉంటుంది అంటే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. దేవుణ్ణి ఆశ్రయించిన ఎడల దేవుడు మన పట్ల దయ చూపుతాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ముందు ప్రార్థన చేయడానికి ముందడుగు వేయాలి. ఎక్కడెక్కడికో పరుగులు తీస్తాము, ఎవరెవరినో ఆశ్రయిస్తాము, కానీ దేవుణ్ణి ఫస్ట్ ఆశ్రయిస్తే దేవుడు దయాళుడై మన పరిస్థితులన్నిటినీ మారుస్తాడు. అలాగే తను వెతుకువారి ఎడల ఆయన దయ చూపువాడు. దేవుని